యాక్ట్, ఐటీ యాక్ట్ అప్లికబుల్. అందులో మాక్సిమం 3 ఇయర్స్ పనిష్మెంట్ ఉంది కాబట్టి మక్తల్ నుంచి ప్రజాపాలన విజయోత్సవాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతం అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా మక్తల్, కోడంగల్, నారాయణపేట ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ వెనుకబడిన మండలాల అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తూ భారీ నిధులు కేటాయించామని రేవంత్ తెలిపారు. తగిన నీటి సదుపాయాలు, మౌలిక సదుపాయాలకు గత ప్రభుత్వాలు ఏమాత్రం శ్రద్ధ చూపలేదని పేర్కొంటూ ప్రజల ఆశలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తనతో పాటు 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన ప్రజలకి రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజాపాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా ప్రజల అవసరాల ఆధారంగానే ఉన్నాయని, అభివృద్ధి వేగం మరింత పెరగడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. మక్తల్ ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా పథకాలు అమలు చేస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. 2 సంవత్సరాల విజయోత్సవ సభలు ఇన్నాళ్ళు కోన్ పూచేగా మక్తల్ అని మాట నానుడిని కాదని సబ్ కుచ్ పూచేగా సబ్ కుచ్ ఆయేగా మక్తల్ అని చెప్పి ఈనాడు మీ అందరి సమక్షంలో 2వ సంవత్సర విజయోత్సవ సభల్ని మక్తల్ నుంచి ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మిత్రులారా, ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం, ప్రత్యేక తెలంగాణలో చూసినాం. ఎవరు ఉన్నా ఎవరు వచ్చినా ఎన్నికలప్పుడు ఎమ్మెల్యేలను గెలిపించండి, మేము అధికారంలో ఉంటాము, అధికార దర్పాన్ని ఎలగబెడతామని అడిగినోళ్ళే. కానీ మన మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు నీళ్లు కానీ నిధులు ఇవ్వాలి అని రైతులు ధాన్యం రోడ్డుపై పోసుకుని ఆందోళన వ్యక్తం